భూమికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంటూ దిక్కులెలా ఉన్నాయో అలాగే మా ఊరికి బండోడు, బక్కోడు, పొడుగోడు, పొట్టోడని నలుగురుండేవాళ్ళు. వీళ్ళంతా వారం రోజులుగా నా వెనకే తిరుగుతున్నారు. ఎందుకంటే మా ఊళ్ళో ఫస్ట్ టైం ప్యాంటు వేసుకుంది నేనే. అది చూడటానికి చకోర పక్షుల్లా ఎదురు చూసేవాళ్ళు. చూసారా, ఇదే ప్యాంట్ అంటే. ఇదే పట్టణంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇదే వేసుకుంటారు. చూడండి. ఏంటి బాగుందా? ఒరే శంకరం, ఇలా రారా. వస్తున్నాను మావయ్య. ఏంట్రా శంకరం, అలా ఆడదానిలో తలదించి కూర్చున్నావే? చూడరా, ఇక్కడ జరిగేది నీ పెళ్లి చూపులే. రంభ, ఊర్వశి, మేనక లాంటి అందగత్తెలు నిన్ను వెతుక్కుంటూ వచ్చి మన గుమ్మంలో కూర్చున్నారు. ఒకసారి తలెత్తి చూడరా. మా వాడికి చిన్నప్పటి నుంచి కొద్ది సిగ్గు ఎక్కువ. వాడు ఇప్పటికే అలాగే ఉన్నాడు. ఒరే శంకర్, నా మాట వినరా. మీ అమ్మ చనిపోయేటప్పటికి నీకు 4 ఏళ్ళు. మీ నాన్న ఎవరినో చేసుకుని నిన్ను వదిలేసి తను ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్ను పెంచి చదివించి నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించింది ఎవరు? నేనే కదరా. అవునా కాదా? చెప్పరా. ఏంటి అవునో కాదో చెప్పవేంట్రా? అవును మావయ్య. చెడ్డీ వేసుకునే స్తోమత కూడా లేదు నీకప్పుడు. బట్టలు లేకుండానే ఊరంతా తిరిగేవాడివి. ఈ రోజు నువ్వు ప్యాంట్ వేసుకునేంత గొప్పవాడు వెయ్యావంటే దానికి కారణం నేను. అవునా కాదా? మాట్లాడరా. అలాంటి నీకు నేను పెళ్లి చేసి ఒక ఇంటివాడుగా చేయడం అనేది నా బాధ్యత. అవునా కాదా? చెప్పరా. అవునా కాదా? అవును మావయ్య. నాకు గాని కూతురుండుంటే తను నీకిచ్చే పెళ్లి చేసి ఉండేవాణ్ణి. కానీ నాకు అదృష్టం లేదు. ఇలా చూడరా, నీకు నేను పెళ్లి చేయాలన్న ఉద్దేశంతోటే ఈ కన్యామణులందరినీ తీసుకొచ్చారు ఈ పెద్దవాళ్ళందరూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో నువ్వు ఒక్కరినన్నా ఓకే చెయ్యి. చూడరా. చూడు శంకరా, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఒక 1000 రూపాయలు వరదక్షిణ, దాంతోపాటు జుబ్బా పైజామా కూడా కొనిస్తా. కావాలంటే హెచ్ఎంటి వాచ్ కూడా ఇస్తాను. ఇలా చూడు శంకర, స్వచ్ఛమైన బంగారు లాంటిది నా కూతురు. కావాలంటే వరదక్షిణగా నీకు 1 సైకిలు, 2 సొక్కాలు, 2 ప్యాంట్లు కొనిస్తాను. నా కూతుర్ని పెళ్లి చేసుకోండి శంకర్. ఇక్కడ ఇవ్వడం తీసుకోవడం అనేది తర్వాత సంగతి. ముందు అతనికి ఏ అమ్మాయి నచ్చిందో చెప్పమను. ఆ తర్వాత ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం.
వీళ్ళల్లో నీకు ఏ అమ్మాయి నచ్చిందో చెప్పు శంకరం. నాకు ఎదురింట్లో ఉండే పార్వతి అంటే ఇష్టం. తనకు కూడా నేనంటే ఇష్టం. నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. అదేమిట్రా, ఆ అమ్మాయికి ముందు వెనక ఏమీ లేదు. దాని గాని పెళ్లి చేసుకుంటే నీ చేతికొచ్చేది చెప్పే. వీళ్లలో ఎవరినన్నా చేసుకుంటే నీకు వరకట్నం వస్తుంది కదరా. ఎందుకంటే నేను పెంచి చదివించడానికి అప్పట్లో నేను అప్పు చేశాను కదరా. నీకొచ్చే కట్టంతో అప్పు తీరుస్తాను. అప్పు తీర్చాలంటే నేను డబ్బులు ఇస్తాను, కానీ నేను పార్వతిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. అందుకు నేను ఒప్పుకోకపోతే? అయినా తన్నే చేసుకుంటాను. ఒప్పుకుంటే మీ ముందు చేసుకుంటాను, లేకపోతే ఈశ్వరుడి ముందు చేసుకుంటాను. వెళ్ళొస్తాను మావయ్య. రేయ్, ఏంట్రా నువ్వు? శంకరం, నా మాట వినరా? రే శంకరం, ఆగరా, నా మాట వినరా? శంకర్ ఆగు. సూపర్ సూపర్ అయిపోయింది. దుగ్గు 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 దుగ్గు. అది కాదన్నా, నేనేమో కథని కొంచెం ఫాస్ట్గా చెప్పమని చెప్తే మీరేమో చార్లీ చాప్లిన్ సినిమా లాగా ఫాస్ట్గా చెప్పేస్తారేంటన్నా? అయినా బాగానే ఉంది. తర్వాత ఏమైందన్నా? ఏం చేశారు? అక్కడి నుంచి పట్టణానికి వచ్చేసారా? ఆ రోజుల్లో ఉన్న పట్టణం వేరు, ఈ రోజుల్లో ఉండే సిటీ వేరు. ఆ రోజుల్లో పట్టణంలో ఎక్కడ చూసినా చెత్తే ఉండేది, కానీ ఆ రోజుల్లో వ్యవస్థ మాత్రం బాగుండేది. మీ మాటలు వింటుంటే నేను కూడా మీ టైంలోనే పుడితే బాగుండేది అనిపిస్తుంది. అంటే ఒక 30 ఏళ్ల ముందు. ఎందుకనో నాలాగా త్వరగా ముసలాడైపోతున్నా? అలా కాదన్నా, అయినా ఆ రోజుల్లో అంతా 500, 1000 రూపాయలకి పొలాలు ఎకరాలుగా దొరికేవంటగా. నేనప్పుడు ఆస్తులు సంపాదించి ఇప్పుడు ఫ్లైట్లో తిరుగుతూ ఉండేవాడిని కదా అని. నువ్వు అనుకున్నట్టు అంతేం లేదురా. ఈ రోజుల్లో 1 కోటి రూపాయలంటే ఆ రోజుల్లో 100 రూపాయలతో సమానం. ఈ రోజుల్లో మీరు 100 రూపాయలంటే 1 రూపాయితో సమానంగా చూస్తారు, కానీ ఆ రోజుల్లో మాత్రం మేము 100 రూపాయలు చూడాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి. ఆ తర్వాత ఏం చేశారు? పట్టణానికి వచ్చి అద్దెంట్లో ఉన్నారా? అవును, నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడిని కదా, అక్కడే నేను క్వార్టర్స్ తీసుకున్నాను. అప్పట్లోనే అక్కడ నేను, నా భార్య పార్వతి. ఆగండి, మళ్ళీ మీరు కథలోకి తిరిగి వెళ్తున్నారా? అన్నా, కొంచెం స్క్రీన్ ప్లేని చేంజ్ చేద్దామా? ఇప్పటి వరకు మాటలే అయ్యాయి, ఇప్పుడు ఒక సాంగ్ చేద్దామా? ఓకే. పార్వతి అంటే ఆ శివుడికి అర్ధాంగి మాత్రమే, కానీ ఈ శంకర్కు ఆ పార్వతియే లోకంగా మారిపోయింది. ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నవరా శంకరం. కానీ మీరు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. 1 సంవత్సరం లోపు మనవనికన్నా చేతిలో పెడతారు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.